అసెంబ్లీ అభ్యర్థి ఒరుపుల సత్యప్రభరాజు గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకున్నాం. అదే పార్లమెంటు అభ్యర్థి అయిన తంగెళ్ల ఉదయ శ్రీనివాస గారికి గ్లాస్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ సభాముఖంగా ప్రజలందరినీ కోరుకోవడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గం శాసనసభ్యులు పర్వత ఒరుపుల సత్యప్రభరాజు గారికి వచ్చామండి అనౌన్స్మెంట్కి. మా మేడం గారు ఒరుపుల సత్యప్రభరాజు గారికి మీరు అందరూ సైకిల్ గుర్తు మీద ఒక ఓటు, గ్లాస్ గుర్తు మీద ఒక ఓటు వేసి గెలిపించాలని మిమ్మల్ని అందరూ కోరి ప్రార్థించుకుంటున్నాం. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం శాసనసభ్యులు ఒరుపుల సత్యప్రభరాజు గారు ఆధ్వర్యంలో ఈ ముఖద్వారం అయినటువంటి శివారి గ్రామము మరివేడి పంచాయతీ కార్యకర్తలు నాయకులు అందరూ ప్రసార భాగంలో పత్తిపాడు నుంచి టీమును పంపారు. ఆ టీము ద్వారా ఈరోజు ఇంటింటా ప్రసారం చేయడం జరుగుతుంది. ఆ ప్రసారంలో భాగంగా మాకు స్పందన బాగా ప్రజల నుంచి లభించింది. ఆ స్పందన భాగంగా మేము ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అందరూ కూడా ప్రజలు సహకరిస్తున్నారు. నిత్యావసర వస్తువుల మీద కానీ రోడ్ల మీద కానీ అన్ని విధాలా కూడా ప్రజలు విసికెత్తిపోయి ఉన్నారు ఈ ప్రభుత్వం ద్వారా. ఇప్పుడు 2 నెలలు బట్టి మా విపరీతమైన ఘోరంగా పింఛన్ల విషయంలో ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ ఇబ్బందులకి చాలా వృద్ధులు, ముసలోళ్ళు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. మా నాయకుడు ఫస్ట్ నుంచి కూడా 1వ తారీఖుని ఇంటికి పట్టుకెళ్లి సచివాలయ సిబ్బందిని ఇవ్వమని చెప్పేసి మరీ చెప్పినా సరే కానీ ఆ విధంగా పాటించకుండా ఈ ప్రభుత్వం చాలా విపరీతమైన బాధ పెడుతుంది. ప్రజలు ఆ రూపంలో రేపు వచ్చే ఓటింగ్ రూపంలో ప్రజలు చూపించే విధానంగా ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీని గది తిప్పడానికి ప్రజలంతా ఏకదాడిగా నిర్ణయించుకుని ఉన్నారని ఈ సభాముఖంగా చెప్పుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.